తగ్గేదే మీ నర్సయ్య తాతతో రప ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా ఎగేసుకుంటా సికింద్రాబాద్ ఘాట మీద అడుగు పెట్టిండు. ఇక మరి ఇక్కడ మన ఏంటి ఛానల్కు మరి ఇలా ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కథ మా తాత అనుకుంటారు కదా. నాకు ఇరికే అయితే రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు ఇక మరి వీరమల్లు ప్రకాష్ రావు ఇక మరి సారును పట్టుకొచ్చిన తాజా రాజకీయ పరిణామాల కథ మాత్రం ఏందో ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది. మనకి నేను సారో శనార్థి బాగున్నావా? అంత నిమ్మలమే సారు. సంతోషం. సరే సారు, మరి ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రజలే నా కుటుంబము, ప్రజలే నా ఊపిరి, ప్రజలే నా పంచప్రాణం అనుకుంటా కాళ్ళ గిరికర కట్టుకుని కంకణం కట్టుకొని తిరుగుతున్నమాట. ప్రజా ఆరోగ్యం అనేది ఇప్పుడు నీ గుండెలో మెదులుతుంది. మరి ఇప్పుడు ప్రజా ఆరోగ్యం పేరు మీద బాగానే తిరుగుతున్నావు, తరలాడుతున్నావు, కంకణం కట్టుకొని మంచిగానే ఉంది కథ. మరి మీ నర్సయ్య తాత కూడా మరి చెడ్డ పడ్డ ఏం చెయ్య ఇక ఏడ తింటున్నావు, ఏడబడుతున్నావు, ఏం తాగుతున్నావు, ఏముంటున్నావు అనేది నాకు కూడా ఎక్కడ వశపడలేదు. నాకు ఇప్పుడు తిరిగి గ్యాస్ బిర్రగా అయిపోతుంది. ఎందుకు వస్తాను చెప్పన్నా గ్యాస్? 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి నీ ఇలా రుమాల్లో పెట్టిన సుట్ట ఉన్నది చూసినావా, సుట్ట బంద్ చేయాలి. ఒకటి వెనకటి కాలం నడిచింది. అప్పుడు తినే తిండి ఇప్పుడు తింటలేం మనం. అప్పుడు తిన్న తిండికి ఆ సుట్ట ఏం కాకపోయేది, శరీరం ఇనుప రాయి లాగుండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకంతా పొల్యూషన్ ఉన్నది ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు చాలా మంది అంటారు ఒక్క సిగరెట్ తాగితే నీకు ఆయుష్ తగ్గుతుంది, నీ గుండెలు ఖరాబ్ అవుతాయి అంటారు. కానీ ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక్క 2 నిమిషాలు ఎర్ర లైట్ పడితే ఆగినావు అనుకో, అది 100 సిగరెట్లు తాగినంత సమానం. అక్కడ ఉన్న ఆ పొగ అంతా మన ముక్కులలో పోతుంది, మన లంగులలో పోతుంది. కాబట్టి విపరీతమైన కాలుష్యం ఉన్నది. ఒక్క మనిషికి మంచి ఆక్సిజన్ రావాలంటే ఒక 100 చెట్లు ఉండాలి, కనీసం 11 చెట్లన్నీ ఉండాలి. పెద్ద యాప చెట్టు, రావి చెట్టు, చింత చెట్టు, అట్లాంటి ఒక 50 చెట్లన్నీ ఉండాలి, 100 చెట్లన్నీ ఉండాలి. మరి ఇలా హైదరాబాద్ లో మనుషులు 1,45,00,000 మంది ఉన్నారు. మరి చెట్లు ఎన్ని ఉన్నాయి? నీకు ఒక్క చెట్టు కనబడదు. ఇక్కడి అవిపేట దాకపో ఒక్క చెట్టు కనబడదు. కాబట్టి చెట్లు లేక మన ఆరోగ్యాలన్నీ పాడైతున్నాయి. రెండోది మన ఆహారపు అలవాట్లు కూడా మారిపోయినాయి. మీ తాతలు తండ్రులు అంతా ఏం తిన్నారు? జొన్న సంకటి, రాగి సంకటి ఇట్లాంటివి తిన్నారు. మందులు లేవు, ఎక్కడ పోయినా నడుచుకుంటూ పెట్టేళ్ళు. ఇప్పుడేమో లిఫ్టులు, ఒక్క అంతస్తు ఎక్కాలన్నా లిఫ్ట్. మన శరీరంలో శ్రమ చేస్తలేం మనం. ఇక నడవడం కోసమే పొద్దున రోడ్లు పట్టుకొని నడిచినా కూడా ఎంతమంది నడతాను? 1,40,00,000 మందిలా అంతా ఒక 40,000 మంది కూడా రోడ్ల మీద నడతలేరు. ఎవరో గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు, డయాబెటిక్ వచ్చిన వాళ్ళు, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు, లేదా బొర్రలిగిన పెంచి బదం తగ్గాలనుకున్న వాళ్ళు తప్ప మంచిగున్న వాళ్ళు ఎవరు నడతలేరు. నడక అనేది అందరికి అవసరం. లావు ఉన్న వాళ్ళకే కాదు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా నడక అవసరం. ఎందుకంటే మన జీర్ణం అయితే తిన్నది మెటబాలిజం అంటారు. అందుకని మన జీవితంలో చాలా మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది అంటే మనకు రాత్రి నిద్ర ఉంటలేదా? ఇప్పుడు రాత్రి అయిందంటే సినిమాలు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, సెల్ ఫోన్లలో బాగా చూసుకుంటా టైం అంతా పోతుంది కదా. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే నిద్ర రాదు నీకు. ఎందుకంటే ఈ బుర్రలో మెలటోనిన్ అనే ఒక పదార్థం రిలీజ్ కావాలి. అది లైట్ ఉంటే కాదు. అది నువ్వు మొత్తం రూమ్ అంతా చీకటి చేసుకోవాలి, చీకటి కళ్ళు మూసుకొని పడుకోవాలి. కొంచెం వెళ్తున్నా కూడా అది రాదు, బుర్రలోకి రాదు. ఏం చేయాలి? కళ్ళకు గంతలు కట్టుకోవాలి, కంప్లీట్ గా చీకటి ఉండాలి. కరోనా అప్పుడు మూతికి మాస్క్ వేసుకున్నావు కదా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, లైట్ బంద్ చేయొద్దని అంటారు. ఇక మన కళ్ళకే గంతలు కట్టుకోవాలి. ఇప్పుడు ఎండ బాగా వస్తుంది, సూర్యుని తిడితే ఏమైనా ఉపయోగం ఉందా? మనం రూమ్లో వేసి పెట్టుకోవాలి. అట్లనే మనం ఏం చేయాలి? గంతలు కట్టాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోయినప్పుడు మాస్కులు పెట్టుకోవాలి, ముక్కు పెట్టుకోవాలి, ఈ లెడ్ పోవద్దు లోపలికి అని చెప్పి. తర్వాత గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు. 6 గంటల లోపల తిండి బంద్ చేయాలి. ఇక సాయంత్రం మనము అన్నం తినద్దు. ఉడకబెట్టిన కూరగాయలు లేకుంటే జావ ఏదన్నా ఇట్లా తొందరగా జీర్ణమయ్యేది. మనము ఓట్స్ ఉంటాయి, ఓట్స్. వీళ్ళంతా డయాబెటిక్ వాళ్ళే కాదు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా. ఇంకోటి 8:30కు వండుకోవాలి, 5 గంటలకు లేవాలి. మరి ఆరోగ్యం బాగుండాలంటే గ్యాస్ రావద్దు అనుకుంటే ఈ షాయిల్ గీయలు తాగద్దు. ఇప్పుడు మేము కొత్త తీసుకొచ్చినాం. ఏంటంటే హెర్బల్ టీస్ అంటారు వీటిని. అంటే మనకి ఇదివరకు చాయ్, కాఫీ అంతా కూడా టీ ఆకంటాం, కాఫీ ఆకంటాం. దాని నుంచి దిష్టోళ్ళు, దాంతో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని మనం ఏం చేసినాం,
బంతి పూల నుంచి, మందార పూల నుంచి, కూరగాయల నుంచి, ద్రాక్ష పండ్ల నుంచి, తర్వాత దాల్చిన చెక్క నుంచి, లవంగాల నుంచి, నిమ్మ నుంచి, అల్లం నుంచి రకరకాల టీలు తయారు చేసాం. ఇవేంటంటే మన శరీరాన్ని అంతా కూడా శుద్ధి చేస్తాయి, మన శరీరానికి గ్యాస్ గీస్ రాకుండా చేస్తుంది, మన కార్యానికి మంచిది, మన కిడ్నీలకు మంచిది. ఇవాళ రేపు గట్ట అంటున్నారు, వెనకట ఏమనుకున్నారు ఈ జీర్ణ వ్యవస్థ అంతా కూడా గొట్టంలా ఉంటాయి కదా, పేగులు, పెద్ద పేగు చిన్న పేగలు ఉంటాయి కదా. ఈ పేగులు వాళ్ళు ఏమనుకున్నారు డాక్టర్లు అంతా కూడా అంటే తిన్న అన్నం కింది పోవడానికి ఆ పేగ అనుకున్నారు. కానీ అందులో కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియాలు ఉన్నాయి. వాటితోనే ఇవాళ మనకు అన్ని కళ్ళు మంచిగా కనబడుతున్నాయంటే, చర్మం ఉన్నదంటే అన్నిటికీ కారణము ఆ బ్యాక్టీరియానే. ఆఖరకు శాస్త్రవేత్తలు ఏం తెలిసిందంటే నీ మెదడు కూడా వాటి వల్లనే పనిచేస్తుందని చెప్పిండు. ఇప్పుడు మా చుట్టపైన ఆయన మొన్న నడిచే రైలు కార్డు అమ్మేయండు, చిన్న కోపం వచ్చింది భార్య మీద, నడిచే రైలు కార్డు అమ్మేయండి. ఎందుకు అడ్డమ్మేయండి అని చూస్తే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆయన తిన్న అన్నం కానీ తాగిన మందు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, కళ్ళు తాగుతాం, ఇక్కడ కళ్ళు తాటి కళ్ళు దొరుకుతాం, అందరు డైజోపాం కెమికల్ కళ్ళు ఇదంతా. ఈ కళ్ళు తాగితే ఏమైందంటే ఈ బ్యాక్టీరియాకు అది పరిశాన్ అయిపోయి మన మెదడును పరిశాన్ చేస్తుంది. నీ భాషలో చెప్పాలంటే అదేమైందంటే అది ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తానో మనకే తెలియదు. కొంతమంది బాగా ఘోరాలు చేస్తారు. మొన్న ఒక మిలిటరీ ఆయన ఏం చేసిండు, భార్యను ముక్కలు నరికి దాన్ని ఉడకబెట్టిండు, మొత్తం మాంసాన్ని ఉడకబెట్టి అక్కడిక్కడక్కడ డ్రైనేజ్ లో కలిపిండు. ఇటువంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారు? కట్టుకున్న భార్య భర్తను ఎందుకు చంపుతాంది? అప్పుడు పిల్లలు నడిచే రైలుకి ఎదురుగా ఎందుకు పోయి చచ్చిపోయారు తెలంగాణ కోసం? అంటే ఈ కెమికల్ రిలీజ్ అయితే ఈ కెమికల్ వల్ల ఏం చేస్తానో తెలియదు. కొన్నిసార్లు తండ్రి బిడ్డలను రేపులు చేసిన సంఘటన చూస్తాను, కొన్ని చిన్న పిల్లలను రేపులు చేస్తే చూస్తాను. దీనికి అంతటి కారణం మనం తినే తిండి, మన ఆలోచన, ఈ మన మెదడును ప్రభావితం చేసే ఈ పేగుళ్ళల్లో ఉండే బ్యాక్టీరియా. ఇది ఇప్పుడు ఈ డాక్టర్లతో కాదు. ఇది డాక్టర్లంతా వెనకటి చదువులు చదివాళ్ళు, ఇప్పటి చదువులలో కూడా అది లేదు. మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నాం అంటే ఇదంతా ఈ పరిశోధనలు అన్ని కూడా చదువుకుంటా, ప్రాణదానం కంటే గొప్పది ఏం లేదు కదా. మనుషులకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆరోగ్యం పట్ల అవగాహన ఇవ్వాలి, అవన్నీ నాలెడ్జ్ అంతా కూడా ఇవ్వడానికి. ఇప్పుడు ఒక బిడ్డకు పెళ్లి చేసినావు, ఆ పిల్లకు చదువు ఏం నేర్పించినావు కానీ ఆరోగ్యం గురించి నువ్వు నేర్పియాలి కదా. ఆ పిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత గర్భవతి అవుతుంది, ఇక భయం పట్టుకుంటుంది ఆ పిల్లకు. ఎట్లయితుందో ఏమో, పిల్లాడు ఎట్లా పుడతాడో, ఎట్లా బతుకుతాడో, ఈ 9 నెలలు నేను ఎట్లా మోయాలనో కడుపులా, ఇదంతా ఆమెకు వామిటింగ్స్ మొదలవుతాయి. వామిటింగ్ మొదలుగా నాకేమో అయిపోతుంది అనుకుంటది, పుట్ట పెరిగిన కొద్దీ ఏమో అవుతుంది అనుకుంటది. ఇది అడగలేదు, ఎవరిని అడగాలంటే ఏమనుకుంటారో అనుకుంటది. ఇక వీళ్ళకి ఏంటంటే 40 వారాలు గర్భంలో శిశువు పెరగాలి. వాడు ఏ వారం ఎంత పెరుగుతాడు, దానికి ఏమి ఇవ్వాలి, ఏం తినాలి, ఇది ఎవరు చెప్పడం లేరు. ఈ డాక్టర్లు అన్ని రసాయనాలు కలిపిన మందులు ఇస్తారు. నీకు ఐరన్ తక్కువ ఉందంటారా, ఐరన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఐరన్ ఎటువంటిది తెలుసా? ఈ మిటి ముందట ఇనుప సామాన్లు కొంటాం అనుకుంటా పోతారా, దాని అంతా పిండి చేసి అది గోళీలలో పెట్టిస్తారు. ఈ డాక్టర్ పెడితే పుట్టే పిల్లలకు గుండెల్లో రాళ్ళు వస్తాయి, గుండెల రంధ్రాలు వస్తాయి. గుండెల రంధ్రాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మెదడు పెరగది. ఆ తీసుకున్న ఐరన్ మోషన్ లో పోతుంది. ఐరన్ తిన్న వాళ్ళకు మోషన్ నల్లగా వస్తుంది. వాళ్ళ ఐరన్ శరీరానికి పట్టదు. రక్తహీనత వల్ల అబార్షన్లు అవుతున్నాయి. మరి ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇవ్వాలి కదా. తెలంగాణ మీద ఎట్లయితే నీళ్ల సోయి కల్పించిందో, ఇప్పుడు ఆరోగ్యం పట్ల సోయి కల్పించడం కోసం డాక్టర్లతో కూర్చొని, డాక్టర్లను దేవుళ్ళు అంటాం మనం, మంచిదే. డాక్టర్లు లేకపోతే ఏమీ జరగదు, ఖచ్చితంగా డాక్టర్ల దగ్గర పోవాల్సిందే, డాక్టర్లు ఉండాల్సిందే. కానీ డాక్టర్ల దగ్గరికి ఎప్పుడు పోవాలి? మనం ఆరోగ్యం మనం కాపాడుకోలేనప్పుడు, మనం ఫెయిల్ అయినప్పుడు. వీలైనంత వరకు మనం డాక్టర్ల దగ్గర పోకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలి. మంచి ఫుడ్ తినాలి, మంచి వాతావరణంలో ఉండాలి. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి చిట్కా వైద్యాలని ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి. సొంటితోనో లేకుంటే ఇంత అల్లం ముక్క నవ్వుతేనో పోయేదానికి డాక్టర్ల దగ్గర పోయి గోళీలు ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు యాంటీబయాటిక్ అని అంటారు. ఈ యాంటీబయాటిక్ వేసుకుంటే ఏమైందంటే 2 సంవత్సరాల దాకా ఈ పేగులలో బ్యాక్టీరియా మళ్ళీ తయారు కాదు. వెనకటి రోజుల్లో 1250 రకాల బ్యాక్టీరియాలు ఉండేది కడుపులో. అవి ఉన్న రోజులు మనుషులు మంచిగా బతికిళ్ళు, 100 ఏళ్ళు బతికిళ్ళు. ఇప్పుడు 250 జాతులే ఉన్నాయి. 1000 జాతులు ఖతమైపోయినాయి మన కడుపులో ఉండే బ్యాక్టీరియా. అందుకే లివర్ పాడైతుంది, అందరికీ డయాబెటిక్ వస్తుంది, ఎక్కువ మంది క్యాన్సర్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే 1250 రకాల జాతులు మన పుట్టలో ఉండాలి.
అందులోకెళ్ళి ఇప్పుడు 250 మిగిలినాయి. అని వేరే ఇక మరి ఎక్కడి నుంచి తేవాలి మళ్ళీ అవి? సిగ్గుపోతుంది చెప్తే. ట్రైబల్ ఏరియాలో పోతాన్లు, ఆదివాసీలు ఉండే కాడికి పోతాన్లు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ బర్గర్లు, పిజ్జాలు, జంక్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్ తాగుతలేరు కదా. వాళ్ళ కడుపులో బ్యాక్టీరియా బతుకుతుంది. ప్రపంచం మొత్తం ఎతికింది ఎక్కడ దొరుకుతుందని. చైనా అడవులల్లో గిరిజనులు ఉండే కాడ వాళ్ళ దగ్గర దొరికినాయి 1250 జాతులు. ఏం చేస్తాను తెలుసా, వాళ్ళ దొడ్డిని పట్టుకుంటాను. ఓ అమ్మా, ఆ కడుపులోకి వెళ్ళి మోషన్లోకి వెళ్ళి వస్తాయి కదా అవి, వచ్చి వాటిని అందులోకెళ్ళి బ్యాక్టీరియాని సపరేట్ చేస్తాను. లాబొరేటరీ పట్టుకొచ్చి వాళ్ళకి పైసలు ఇస్తాను వాళ్ళ దొడ్డిని కలెక్ట్ చేసుకున్నందుకు. బ్యాంకులు పెడతాను. రక్తం తక్కువ అయితే రక్తం బ్యాంకులు పెట్టాలి కదా, రక్తం కొనుకొచ్చుకుంటాం కదా మనం బ్లడ్ బ్యాంకు పోయి. ఇప్పుడు బ్యాక్టీరియా బ్యాంకులా ఇప్పుడు మన ఆదివాసీలు వదిలిపెట్టిన మలం నుంచి ఆ బ్యాక్టీరియాను కలెక్ట్ చేసి దాన్ని ల్యాబ్ లోకి తీసుకొచ్చి -20 డిగ్రీల టెంపరేచర్ దగ్గర దాన్ని స్టోర్ చేసి, అది హాంకాంగ్ లో బ్యాంకులు వచ్చినాయి ఇప్పటికే. దాన్ని స్టూల్ బ్యాంకులు అంటారు. స్టూల్ అంటే మోషన్. అంటే ఏ స్థాయికి వచ్చినాం మనం చూడు. ఇక దాన్ని ఎట్లా ఎక్కిస్తారు మనకు తెలుసా? క్యాప్సూల్లో పెట్టి గోళీల ద్వారా ఎక్కిస్తారు. తర్వాత కింది నుంచి అది మోషన్ పోవడానికి మనం పైప్ పెడతాం కదా, అట్లాంటి పైప్ ఒకటికి పెట్టి ఆ పైప్ తో లోపల పంపిస్తారు. ఎనిమియా అంటాం కదా, ఎనిమియా మోషన్ రాదు వానికి ఎంతసేపటికి, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా చచ్చిపోయాయి. ఫైబర్ అనేది తినాలి, ఫైబర్ తింటేనే ఈ బ్యాక్టీరియా బతుకుతుంది, ఫైబర్ తింటేనే మన మోషన్ ఫ్రీగా అవుతుంది. మనం లేదా నాన్ వెజ్ లో ఫైబర్ ఉండదు, మనం తినేది మటన్లు, చికెన్, అందులో ఫైబర్ ఉండదు. సుఖ తాగితే ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అంత కడుపు ఖరాబ్ అయ్యి. ఇప్పుడు ఎన్కట్ అనేది, అరే నీ గట్స్ ఉన్నాయారా, నువ్వు అంతా కొట్లాడతావా, గట్స్ ఉన్నాయా అనేది కదా. ఆ గట్ అంటేనే ఇది, ఈ లోపల గట్ అనేది జీర్ణ వ్యవస్థ. అందులో బ్యాక్టీరియా మంచుకుంటేనే ఇక మా ప్రయత్నం అంతా కదా. ఇప్పుడు నువ్వు కూర్చున్నది నా దుకాణం, ఈ దుకాణంలో అన్ని రకాల ఛాయలు దొరుకుతాయి, 20-25 రకాల ఛాయలు. ఈ ఛాయలు ఏవైతున్నాయో టీ పౌడర్, కాఫీ పౌడర్ వేరు, వేడి నీళ్ళలో పొట్లం పెట్టుకుంటే చాలు, గ్రీన్ టీ లాగా. మళ్ళీ ఇదేమో 100 రూపాయలు 1000 రూపాయలు కాదు, 20 రూపాయలకు వస్తుంది. బయట ఛాయ్ తాగితే కూడా 20 రూపాయలు అవుతుంది కదా. ఇది ఇట్లాంటి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే ఇప్పుడు నేను చెప్పిన రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఇక ఆరోగ్యం మీద ఎందుకు పడ్డా అంటే, తెలంగాణ కోసం చేసి సాలిగా ఇప్పటికే చాలా చేసినాం. ఇక కార్లో ఒక డ్రైవర్ను కూర్చోబెడితే ఆయన నడుపుకుంటూ పోతా అంటే, శాతమైన రోజులు నడుపుతాడు, శాతకాని రోజులు దిగిపోతాడు, ఇంకొకరు వస్తారు. ఇక ఇంకేం చేస్తాం, మనం ఆంధ్రుల నుంచి చెడగొట్టాం, మనకు మనం మంచిగా చేసుకుందాం. అయితే ఆరోగ్యం పట్ల ఏ ముఖ్యమంత్రికి కూడా సోయలేదు. ఇప్పుడు మనుషులను బతికించడం కంటే గొప్ప పనే ఉంటుంది. మా సార్ 5-6 ఏళ్ళు 8 ఏళ్ళ దాకా హాస్పిటల్నే పట్టించుకోలేదు. దిగిపోయే టైంకు హరీష్ రావు ఒక మంత్రి పదవి ఇస్తే ఆయనే హైదరాబాద్ చుట్టూ పెద్ద పెద్ద హాస్పిటల్ మొదలు పెట్టిండు. అవి పూర్తి కాకముందే గవర్నమెంట్ పడిపోయాయి. తర్వాత ఆరోగ్యం అంటే మందులు కాదు, డాక్టర్లు కాదు, మంచి జీవన విధానం. అది ఎవడని చెప్పిండా మనకు? నరసన్న తాత ఇప్పుడు నీళ్ళు ఎట్లా తాగాలనో తెలియదు, ఎప్పుడు తాగాలనో తెలియదు, ఎంత తాగాలనో తెలియదు, ఎట్లా తాగాలనో కూడా తెలియదు. మనం పిల్లలకి ఏం చేస్తాం, ఇట్లా ఎంగిల్ అవుతుంది బిడ్డ, ఇట్లా నోట్లో పెట్టుకోకు, మీదికెళ్ళి తాగాని అంటాం. నీళ్లు మీదికెళ్ళి తాగద్దు, నోట్లో పెట్టుకొని తాగాలి. ఛాయ్ తాగినట్టు తాగాలి, వేడి నీళ్ళు తాగద్దు. మంచిది అంటే ఎప్పుడు అంటే చలికాలం ఏంటంటే కొంచెం నీకు నోట్లో పోవడానికి కొంచెం కొంచెం గరం ఉండాలి అంతే. కానీ బాగా వేడి నీళ్ళు తాగితే గట్లో బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. తర్వాత పొద్దున్న లేవగానే పుక్కులను చూంచద్దు, ఈ నీళ్లు ఇట్లా అనుకొని పుక్కులను చూంచి మింగాలి, ఎందుకంటే మంచి బ్యాక్టీరియా అంతా ఇక్కడనే ఉంటది. మనం ఏం చేస్తాను, పొద్దున్న లేవగానే టూత్ పేస్ట్ పెడతాను, టూత్ పేస్ట్ పెడితే అది చచ్చిపోతుంది బ్యాక్టీరియా. అందులో ఉన్నాయన్ని కెమికల్సే. క్యాన్సర్ రావడానికి కారణం ఈ టూత్ పేస్టే. పొద్దున్న లేవగానే యాపులు వేయాలి, ఉత్తరేణి పుల్లలు, యాప పుల్లలు, వాటితోని మంచి ఆహారం దానికి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, నాలుకకి ఇష్టమైంది శరీరానికి కష్టం, నాలుక కష్టమైంది శరీరానికి ఇష్టం. చేదు అనేది నాలుక కష్టం, చేదు నీకు శరీరానికి మంచిది. యాపాకు తిని నీకు షుగర్ బీమార్ ఎక్కడతో చూస్తానని. ఇది అట్లా ఉండని. మనకి ఏం తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు. రాత్రి 12 గంటలకు దావతులు ఇస్తారు. అది నీకు శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కార్జం. కార్జానికి విశ్రాంతి ఇవ్వాలి మనం, అది కూడా రెస్ట్ తీసుకోవాలి. దానికి రెస్ట్ ఇస్తే ఏం చేస్తుంది తెలుసా, అది మన శరీరాన్ని అంతా శుద్ధి చేస్తుంది.
500 పనులు చేస్తుంది ఒక్క కార్యం. మనం మందు కొట్టుకుంటే ఈ కార్యాన్ని ఖరాబ్ చేస్తాం, ఛాయలు తక్కుంటే ఈ కార్యాన్ని ఖరాబ్ చేస్తాం. ఇష్టం వచ్చినట్టు మటన్లు చికెన్ బఫే ఉంటే చాలు, ఆడ అన్నమే పెట్టుకోడు, మొత్తం ముక్కలే పెట్టుకుంటాడు. ఎడపిల్లం కొత్త దావత్ కొత్త అంటాడు. ఇంట్లో పెళ్ళున్నది రాబిడ్డ అంటే ఎడపిల్లం కొత్తావు మరి. అదే ఇప్పుడు అని బఫేలు అయిపోయాయి. వెనకటినట్టేనో బతిలాడేది, అరే ఇంకో శంషయ్యరా, ఇంకో ముక్కయ్యరా అని అడిగేటోళ్ళం. ఇప్పుడు అన్ని ఎదురుగానే పెడతా అంటే అది రాత్రి 9ంటికి పోయి అడ్డగోలుగా ముక్కలు పెట్టుకుంటే అది అరగడానికి 18 గంటలు కావాలి. ఇక దీన్ని నిద్ర ఎక్కంటది, ఇది రిపేర్ ఎక్కడ చేసుకుంటది? ఇప్పుడు అందరి కార్యాలు ఖరాబ్ అవుతాయి. 100కి 20-25 మంది కార్యాలు ఖరాబ్ అవుతాయి. అది ఉన్నదే ఒకటి ఖరాబ్ అయి తను మంచిగా చేసుకుంటా ఉంటది. దానికి రెస్ట్ ఇస్తే మంచిగా చేసుకుంటా. అందుకని 6 గంటల వరకు తినాలన్నది ఎందుకు? మన పూర్వీకుల అలవాట్లు ఏవైతే ఉన్నాయో మంచి అలవాట్లు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మన లక్ష్మీ కటాక్షం అని వెనకడ ఒక సినిమా వచ్చింది, ఎన్టీ రామారావుది. ఆ సినిమాలో ఒక పాట ఉంది, శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు, మా తల్లి మహాలక్ష్మి స్థిరంగా ఉండదు. అలానే అంటాడు, తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోవద్దు అని అంటాడు. అంటే తొలి సంధ్య అంటే పొద్దున 5 గంటల నుంచి 7 గంటల దాకా, మలి సంధ్య అంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దాకా. ఆ టైంలో నిద్రపోవద్దు అంటారు. ఎందుకు అంటే ఆ టైం వరకు మనం తినేసి ఓ 2-3 గంటలు కష్టపడితే తిన్నది అరిగిపోయినాక ఈ కార్యానికి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు అది ఏం చేస్తే తను రిపేర్ చేసుకుంటుంది. నువ్వు రిపేర్ చేయడానికి అవకాశం వేయలేదనుకో, ఒకరోజు చేతులు ఎత్తేస్తుంది, నా వల్ల కాదు, నువ్వు చచ్చిపో అంటది. కొంతమంది ఏమనుకుంటారంటే బాగా డబ్బులు పెడితే లివర్ను మార్చుకోవచ్చు అనుకుంటారు, గుండెలు మార్చుకోవచ్చు అనుకుంటారు. కానీ దానికి కూడా కొంత సైన్స్ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఇవాళ దాకా తాగి నా గుండె ఖరాబ్ అయింది, నా లివర్ ఖరాబ్ అయింది, నేను డబ్బులు ఇస్తా, ఎల్లుండి మార్చు అంటే వాడు మార్చాడు. ఎందుకంటే 6 నెలలు బంద్ చేసి ఉంటేనే మార్చుతాడు. కాబట్టి పైసలున్నంత మాత్రాన నేను లివర్ను మార్చుకుంటా అంటే కుదరదు. నీ డబ్బు నీకు అక్కర రాదు, ఎంత కోట్లు ఉండని నేను కాపాడది. ఇప్పుడు అంజిరెడ్డి ఉన్నాడు, అంజిరెడ్డి రెడ్డి ల్యాబ్స్ 40,000 కోట్ల ఆసామి ఆయన. మరి ఆయన క్యాన్సర్ వస్తే ఆయన మందులో ఆయనకు పని చేయలేదు కదా, చచ్చిపోయాడు కదా. కాపాడితే ఎంతమంది చూస్తారా మనం? మాజీ ముఖ్యమంత్రులను, మాజీ ప్రధానమంత్రులను రోగాల నుంచి ఎవరైనా కాపాడుతాం వాళ్ళు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మనం మంచిగా ఉన్నాం, ఇప్పుడు మంచిగా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. కానీ నాకు రోగం వచ్చినాక డాక్టర్ దగ్గర పోతారు, డాక్టర్ కాపాడుతారు అంటే అన్ని డాక్టర్ల చేతులు ఉంటాయా? నీకు ఇంకోటి కూడా చెప్తాను, మన భారతదేశంలో యావరేజ్ మనిషి జీవితం ఎంత అంటే 65 నుంచి 70 ఏళ్ళు. డాక్టర్లది ఎంత అంటే 55 నుంచి 57 ఏళ్ళు. మనల్ని కాపాడే డాక్టర్లే ముందు చచ్చిపోతారు. ఎట్లా? వాళ్ళు ఏమంటారంటే ఈ పేషెంట్లు అందరూ వచ్చి మమ్మల్ని కాపాడండి అంటే మా మీద మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి మేము ఆ స్ట్రెస్ తో చచ్చిపోతాను అని వాళ్ళు అంటారు. అయితే అది నిజమే, కొంత అబద్ధం అని నేను అన్నా. కానీ వాళ్ళకు కూడా మాకంతా తెలుసు అనుకొని వాళ్ళు కూడా శరీరాలు ఖరాబ్ చేసుకుంటారు. మాకంతా తెలుసు అనుకుంటారు వాళ్ళు. అంత తెలియదు, ఎప్పుడు తెలుసుకునేది చాలా ఉంటుంది. అస్సలు వైద్యం ఏంటంటే మన వెనకటి రోజులలో చెరకుడు, 4000 సంవత్సరాల కింద సుశ్రుతుడు వాళ్ళు చెప్పింది అసలు వైద్యం. కొన్ని లక్షల సంవత్సరాలు వాళ్ళు పరిశోధనలు చేసి వైద్యాన్ని మనకు పరిచయం చేసిండు. ఈ వైద్యమే భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు పోయింది. దాన్నేమో బొందబెట్టాము. ఇప్పుడు అలోపతి వైద్యాన్ని పట్టుకున్నాం. అలోపతిలో మంచి ఉన్నది లేదని కాదు, కానీ పూర్తిగా అక్కర రాకుండా అయినప్పుడే అలోపతి దగ్గర పోవాలి. ఆయుర్వేదంలో స్లో ఉంటుంది ట్రీట్మెంట్, అలోపతిలో ఫాస్ట్ ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయి. ఇప్పుడు క్యాన్సర్ మంచి మందే, కానీ క్యాన్సర్తో ఆ మందు వాడితే క్యాన్సర్ తగ్గుతుంది, కార్యం ఖరాబ్ అవుతుంది, ఇంకా మన వేరే దెబ్బతింటాయి. అందుకని ఈ ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్. నేను ఎందుకు తాపత్రయపడుతున్న ఆరోగ్యం మీకు వెళ్ళి ఇంత పెద్ద సభ జరుగుతుంటాడికి పోకుండా నిన్ను కూసోబెట్టి నేను ఆరోగ్యం గురించి ఎందుకు చెప్తున్నా అంటే 10 మంది తెలవాలి. మనల్ని మనం ముందు జాగ్రత్త పడదాం. మన ఆహారము మన ఆరోగ్యం, మన ఆలోచనలు మన భవిష్యత్తు. ఆలోచనలు బాగుండాలంటే మంచి ఆరోగ్యం తినాలి, మంచి ఆహారం తినాలి. కాబట్టి మన చేతుల్లోనే మన భవిష్యత్తు ఉన్నది. అది చెప్పడానికి సబ్జెక్ట్. ఇక ఇది మొత్తానికి ఇవాళ రాజకీయ జ్యోతిష్యం, ఆరోగ్య రహస్యం రెండు ఇడిపడి మరి ఇంత రామసకదనంగా మీ ముంగడ వెచ్చుడు వీరమల్ల ప్రకాష్ సారు. ఇక మరి ఇవాళకైతే ఇక మరి సార్ తోటి ముచ్చట్లు, ఇక మరి ఇప్పటికీ సారు ఓపికతోటి ఇక మరి ఎక్కడెక్కడో మీటింగులు, ఎక్కడెక్కడో సభలు, ఎక్కడెక్కడో కథ మాత్రం విసిపెట్టి ఇలా మన ఏంటంటే ప్రేక్షకుల కోసం అమూల్యమైన సారు సమయం ఇచ్చిండు. సారు కూడా మరి ప్రత్యేకంగా సారు శనార్థి మళ్ళొకసారి రావాలి తప్పకుండా సారు. ఇక మరి రేపు మళ్ళా ఒక పెద్ద మనిషిని పట్టుకొని వస్తా.
ఇక అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన నేను ఉంటా